ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. శనగల కథ నీతి. సుధాముని కథ. అన్నా చించనీకరు మావిసీబాయి. బాబా నైజము భక్తపరాయణత్వము. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలానిది చెప్పేదమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన కానీ మన ప్రయత్నమందు జయమును పొందము. మన అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాదములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా నందరూ హాస్యము చమత్కార భాషణమన్న ఇష్టపడెదరు గాని తాము హాస్యాస్పదులమగుటకు ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా నుండెడిది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమాడు పంతు తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారము నాడు సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారము నాడు కిక్కిరిసిపోవుచుండెను. ఒక ఆదివారము నాడు హేమాడు పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా నుండిరి. శ్యామ నవ్వుచూ అన్నాసాహెబ్తో, నీ కోటుకు శనగ గింజలంటినట్లున్నవి చూడుము అనెను. అట్లనుచు హేమాడపంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేల రాలెను. హేమాడపంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగ గింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వారిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించి ఉండను ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి అతడు నిలవగలిగినవో హేమాడు పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికీ సరైన సమాధానము తోచక జవాబు నివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమును ఆశ్చర్యపడుచుండగా బాబా వీనికి అంటే అన్నాసాహెబ్కు తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఏమీ ఆశ్చర్యమున్నది అనేది. హేమాడ్ పంతు, బాబా నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపైన నేల మోపెదవు. ఈనాటికి ఎన్నడూ షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొనియుంటిని. నేను కొననప్పుడు నేనెట్లు తినియుందును? నా దగ్గర నున్నవారికి పెట్టకుండా నేనెప్పుడు ఏమీ తిని ఎరుగను. బాబా, అవును నిజమే, దగ్గరున్న వారికి ఇచ్చెదవు. ఎవరినూ దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏం చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటన నా బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందం అనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఆ విషయమును మొదట గురుని కర్పించినచో వాని యందు అభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నిటినీ అనగా ఆలోచనలను మొట్టమొదట గురుని కర్పించవలను. ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీయు నిర్మూలమగుటకు సహాయపడును. విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువు అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు
దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్యగణమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటనూ చూడలేరు. భేదములన్నింటినీ ప్రక్కకు తోసి గురువును దేవుని ఒక్కటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుని నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమన, మనము గురిని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సున ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్తియందుంచుకునేదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సును శాంతించి ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరియొక సహపాఠి సుధాముడను వాడును గురువుకు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద 3 కొరకు శనగలిచ్చి పంపాను. శ్రీకృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలను, నాకు దాహము వేయుచున్నది అనెను. సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిదనెను. కానీ తన వద్ద శనగలున్నవని కొంచెము తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఇండుటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టి నిద్రపోయిను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుట ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడ నుంచి ఈ శబ్దము వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది? నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకటమనుచున్నవి. విష్ణు సహస్రనామము కూడా సరిగా ఉచ్చరించలేకపోచున్నాను. ఇది విని సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నమును గంటిని. అందులో ఒకరింకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటువని అడుగగా, ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకేమయో లేవని భావము. రెండోవాడు తదాస్తు అనెను. దాదా ఇది ఒక స్వప్నము. నాకివ్వకుండా నీవేమియో తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటువని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలను గాని తెలిసియున్నచో సుధాముడు అట్లు చేసి ఉండడు. కాబట్టి అతను చేసిన దాన్ని తానే అనుభవించవలసి వచ్చెను. శ్రీకృష్ణుడి ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టముచే సంపాదించి ఇచ్చి పంపిన పీటిగేడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము అనుభవించుటకు ఇచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించనీకరు మావిసీబాయ్. హేమాడ్ పంతు ఇచ్చటాన్ని ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాబరే ఉరఫ్ అన్నా చించనీకర్ అనే భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు, ఎవరిని లక్ష్యపెట్టేవాడు కాదు. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటకి కఠినుని వలె కటము చేయువాని వలె కనిపించినను వాడు మంచి హృదయం గలవాడు, నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వాణ్ణి ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయుచున్నట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని కటడా పైన వేసి ఉన్నదానిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతు వేణుబాయి కౌజల్ది అన్నామె ఉండెను. ఆమెను బాబా అమ్మ అని పిలిచెడివారు. ఇతరులు మావిసీబాయి అని పిలిచెడివారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతులు వేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు కనిపించుచుండెను. ఇంకొక ప్రక్క అన్నా తోముచుండెను. మావిసీబాయి ముఖము క్రిందకు మీదకు ఆగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమును చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము గలవాడొకటచే ఆమె, ఓహో అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఎంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నటకు సిగ్గులేదా అనెను.
అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను, నేను ముసలివాడను దుర్మార్గుడును అనుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాంట కలహమును చూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరినీ సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరచిరి. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకున్నచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారములకు హృదయానందపూరితులైరి. బాబా నైజము భక్తపరాయణత్వము. బాబా తన భక్తులను వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో నిద్రలు జోక్యం కలుగు చేసుకుంటే బాబాకి ఇష్టము లేదు. ఒక ఉదాహరణము నిచ్చెదము. ఈ మావసీబాయినే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతరులు భక్తులు ఆతురతపడిరి. వారిట్లనిది, అమ్మా, కొంచెం మెల్లగా తోముము, బాబా కడుపులోని ప్రేగులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటకాను నేలపైన కొట్టెను. వారి కండు నిప్పు కణముల వలె ఎర్రనాయెను. బాబాను జూచుటకెవ్వరికీ ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను 2 చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గుచ్చుకునెను. ఇంకొక చివరను స్తంభమునకు నానించెను. సటక అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలునను కొన్నిది. బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మోగవాంట్ర వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టం అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాను హాని లేకుండా తోమనిది. మంచి ఉద్దేశంతో వారు ఆ మాట అనినా దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీ చేయలేక కనిపెట్టుకుని చుచుచుండిరి. అదృష్టంచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యము కలుగు చేసుకొనరాదని నీతిని నేర్చుకునిది. ఎవరి సేవ ఎట్టితో బాబాకే గుర్తు. 24వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.